పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుంటున్నాం. 1 Peter chapter 4 and let us read verses 1 and 2. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము, ఇక జీవించబోతున్న మిగిలిన కాలం ఏదైతే ఉందో ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఈ మాట అందరూ జాగ్రత్తగా గమనించాలా. పేతురు రాసిన పత్రికలు 2 బైబిల్లో ఉన్నాయి. మార్కు సువార్త కూడా పేతురు యొక్క ప్రభావంతోనే రాయబడింది అని బైబిల్ పండితులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే మార్క్ అనబడే ఆ యవనస్తుడు పేతురు గారి యొక్క శిష్యుడిగా ఉండేవాడు. అయితే డెలిబరేట్గా ఎవిడెంట్గా పేతురు మహాశయుడు 2 పత్రికలు దేవుని బిడ్డలకు రాశారు. ఈ పత్రికల్లో రాయబడిన ఆధ్యాత్మిక అనుభవాలు ప్రతి ఒక్కరికి వర్తించేవే. పేతురు గారు ఎవరికో రాశారులేండి, మాకెందుకండి అనుకోవడానికి లేదు. పౌలు గారు ఎవరికో రాశారులేండి, కొలసే సంఘానికో, కొరింథీయులకో, ఎఫెసీయులకో, గలతీయులకో పౌలు గారు రాశారు, కానీ అవి మనకెందుకండి అనుకోవడానికి లేదు. బైబిల్లో ప్రతి ఆధ్యాత్మిక వివరణ బైబిల్ చదివే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. బైబిల్ను అనుసరించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి వర్తించేదే. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చేయకూడదు అని గనక బైబిల్లో ఉంటే అది కొరింథీయులకు రాశారు కాబట్టి వాళ్ళకేనండి, మాకు కాదండి అనుకోవడానికి లేదు. అది సార్వత్రికంగా ప్రతి ఒక్కరికి వర్తించేదే. ఇలాంటి స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ బైబిల్లో చాలా ఉన్నాయి. వాటిని అనుసరించగలిగితే ఉత్తమమైన ఆధ్యాత్మిక మరియు భౌతికమైన జీవితాన్ని జీవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. పౌలు భక్తుడు క్రీస్తు ప్రభు వారికి చాలా సన్నిహితంగా ఉన్న శిష్యుడు. వన్ ఆఫ్ ది ఇన్నర్ సర్కిల్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వాజ్ పీటర్. యేసుక్రీస్తు ప్రభుతో పేతురు గారికి ఉన్న సంబంధం చాలా గొప్పది. మరే శిష్యుడు కూడా కొన్ని సందర్భాల్లో పేతురు గారు తీసుకున్నంత చొరవ, లేదా అతడు చూపిన తెగువ, అతను చూపిన ధైర్యాన్ని మరెవరు చూపించలేకపోయారు. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభుని కొంచెం గట్టిగా మాట్లాడిన వ్యక్తి కూడా పేతురే. ఎందుకంటే అంత సాన్నిహిత్యం పేతురు యేసు ప్రభుతో డెవలప్ చేసుకున్నారు. అయితే పేతురు అనగానే అతనికి వీరోచితమైన కార్యాలు బైబిల్లో చాలా ఉన్నప్పటికీ కూడా మనం పేతురు గారిని ఎక్కువగా అతని బలహీనత గురించి ఏదైనా మాట్లాడాలి అంటే, యేసు ప్రభు వారి శిలువ మరణ సందర్భంలో యేసు ప్రభు అంటే ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధము లేదా బొంకిన పేతురు మనకు గుర్తొస్తూ ఉంటాడు. పీటర్ డినైడ్ జీసస్ ఫర్ 3 times. 3 సార్లు యేసు ప్రభు ఎరుగునని బొంకాడు. మొన్న మేము ట్రిప్లో ఉన్నప్పుడు పీటర్ గలికంటో అనే ఒక ప్లేస్ ఉంటుంది. పీటర్స్ గలికంటో అంటే కాక్స్ క్రో అని అర్థం, కోడి కూసింది అని అర్థం. ఎక్కడైతే పేతురు సంతాపపడ్డాడో, తాను చేసిన పాపం కొరకు సంతాపపడి ఏడ్చాడో, మరలా ప్రభు వైపు తిరగడానికి నిర్ణయం తీసుకున్నాడో ఆ ప్రాంతం పీటర్స్ గలికంటో అంటారు. అది సియోను కొండ దగ్గరలో ఉంటుంది. అక్కడ కూడా వెళ్ళొచ్చినప్పుడు పేతురు గారి యొక్క జీవితాన్ని ఇంకొకసారి అలా కళ్ళ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చారు. అలాంటి పేతురు పొరపాటు చేశాడు, దేవునికి అవిధేయమైన పనే చేశాడు. ప్రభువుతో అంతగా సాన్నిహిత్యం కలిగిన పేతురు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడడం అనేది భయంకర పాపమే. యోధా పాపం చేశాడు, పేతురు కూడా పాపం చేశాడు. కానీ తిరిగి వచ్చిన పేతురు మనందరికీ ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఒక మనిషి ఎంత ఘోరమైన పాపంలో బ్రతుకుతున్నా, ఎంత అవిధేయమైన స్థితిలో ఉన్నా, ఎట్ ఎనీ మూమెంట్ యూ కెన్ కమ్ టు గాడ్. నువ్వు ఎప్పుడైనా ప్రభు దగ్గరికి తిరిగి రావచ్చు. ఆయనను క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడే అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఈ మాట చెప్పినప్పుడు పాపం చేయడానికి ఒక లైసెన్స్ అనే మాట అని అనుకోకండి. నేను ఏ పాపం చేసినా ఎప్పుడైనా తిరిగి వచ్చేయచ్చులే అని ఉద్దేశపూర్వకంగా చేయమన్న ఉద్దేశం కాదు. కానీ ఒకవేళ పాపంలో పడిపోయిన అనుభవం ఉంటే దానిలోనే ఉండిపోవద్దని చెప్పడానికి ఈ మాట చెబుతున్నా. ప్లీజ్ కమ్ బ్యాక్ టు గాడ్ ఎట్ ఎనీ మూమెంట్. ఏ సందర్భంలోనైనా నువ్వు ప్రభు దగ్గరికి తిరిగి రావచ్చు. ఆయన మరలా తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి
తన యొక్క బిడ్డగా నిన్ను ఆయన ఎప్పుడు చూస్తూనే ఉన్నాడు, ఇంకను నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టంగానే ఉన్నాడు. ఎప్పుడైతే పేతురు తిరిగి వచ్చాడో దేవుడు చాలా అద్భుతమైన విధానంలో పేతురును వాడుకోవడం ప్రారంభించారు. పేతురు యొక్క జీవితం ప్రభువుకి సంపూర్ణంగా సమర్పించుకోవడానికి ముందు, సమర్పించుకున్న తర్వాత ఒక విలక్షణమైన మార్పులతో నింపబడి ఉంది. A drastic contrast was there in the life of Peter. దేవుడు పేతుర్ని అత్యంత బలంగా విశేషంగా వాడుకోవడం ప్రారంభించారు. అనేక మంది సంఘాలు దీవెన పొందాయి. పేతురు సంఘ పెద్దగా, నాయకుడిగా అనేక మందిని ప్రభు వైపు త్రిప్పగలిగాడు. ఇలాంటి పేతురు సంఘాలను ఉద్దేశించి రాస్తూ క్రీస్తు ప్రభువు శ్రమ పొందాడు అనే మాట వాడాడు. చెప్పండి, యేసు ప్రభు ఏం పొందారట ఆయన? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఎందుకు శ్రమ పడ్డారు? ఆయన ఎవరి కోసం శ్రమ పడాల్సి వచ్చింది? ఆయన ఏదన్నా పాపం చేసి శ్రమ పొందారా? ఎవరికైనా నష్టం చేసి శ్రమ పొందారా? కపటమైన ఉద్దేశాలు కలిగి ఉండి యేసు ప్రభు శ్రమ పొందారా? లేదా చేయకూడని ఒక నేరం చేసి యేసు ప్రభు శ్రమ పొందారా? సఫరింగ్ అనే మాట ఇంగ్లీష్లో అక్కడ రాస్తుంది. ఎవరు సఫర్ అవుతారు? అసలు సఫరింగ్ ఎందుకు? యేసు ప్రభు ఎందుకు శ్రమ పడాల్సి వచ్చింది? ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎందుకు మన నిమిత్తం శ్రమలను అనుభవించాడు అని ప్రశ్నిస్తే, తానేదో పొరపాటు చేశారనో, తానేదో పాపం చేశారనో, తానేదో నేరం చేశారనో ప్రభువారు శ్రమ పొందల. ఆయన శ్రమ ఎందుకు పొందారంటే మనలందరినీ కూడా ఆత్మలో రక్షించడానికి, మనందరూ కూడా నిత్యరాజ్యంలో ఉండడానికి మనకు బదులుగా, అందరూ చెప్పండి ఆ మాట, మనకు బదులుగా యాజ్ ఎ సబ్స్టిట్యూటనరీ అటాన్మెంట్ యేసుప్రభు మన కోసం సిలువలో చేయడానికి ఇష్టపడ్డారు. కాబట్టి మన నిమిత్తం శ్రమ పొందారు, కానీ ఆయన కొరకు ఆయన శ్రమ పొందలేదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడూ కూడా ఆయన కొరకు శ్రమ పొందినట్టు బైబిల్లో లేదు, కానీ మన నిమిత్తం ఆయన శ్రమ పొందారు. ఇది సువార్తల్లో మనం చూస్తాం, పత్రికల్లో మనం చూస్తాం. ఎంటైర్ బైబిల్లో ఉన్న పిక్చర్ అదే. క్రైస్ట్ సఫర్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us, మనందరి కోసం. ప్రపంచంలో శ్రమలు రెండు రకాలు. ఒకటి పాపం చేసి శ్రమ అనుభవించడం, రెండవది దేవుని కొరకు శ్రమ అనుభవించడం. ఇప్పుడు అపోస్తలుడైన పేతురు ఏమంటాడంటే, క్రీస్తు శరీరమందు మన కొరకు శ్రమ పడ్డారు కాబట్టి మనము కూడా అట్టి ఆయుధాన్ని, శ్రమ అనే ఆయుధాన్ని ధరించుకుందాం. ప్రభువు కొరకు శ్రమ పడడం నేర్చుకుందాం. ఇది కొత్త నిబంధనలో బోధ. ఎక్కువ మంది దేవుని బిడ్డలు, అపోస్తలులు చెప్పింది ఇదే, ప్రభు కొరకు శ్రమ పడ్డాం. ఇప్పుడు మరలా వస్తున్నాను. ప్రపంచంలో రెండు రకాల శ్రమలు ఉన్నాయి. ఒకటి పాపము నిమిత్తం వచ్చే శ్రమ, రెండవది దేవుని కొరకు పడే శ్రమ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఏ శ్రమను కోరుకుందాం? ఏ శ్రమ మనకు ప్రయోజనం? ఏ శ్రమ మనకు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానాలు తీసుకెళ్లే అనుభవాన్ని కలిగి ఉందంటే దేవుని కొరకు శ్రమ పడడం. పాపం కొరకు శ్రమ పడేవాళ్ళు చాలామంది, పాపం నిమిత్తం శ్రమ పడేవాళ్ళు చాలామంది ప్రపంచంలో ఉన్నారు. తాము చేస్తున్న పాపము, అవిధేయతను బట్టి శరీరాలు నలిగిపోతున్నాయి, జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎంతోమంది పాపం చేసి శ్రమ పొందే వాళ్ళు ఉన్నారు. ఆ గుంపులో మనం ఉండొద్దు. ఎందుకోసం అంటే పాపము ఖచ్చితంగా మనిషిని శ్రమల్లోకే తీసుకెళ్తుంది, కానీ ఖచ్చితంగా నేను ఆశీర్వాదాల్లోకైతే నడిపించదు. భౌతికంగా పాపం చేస్తున్నప్పుడు కానీ, దేవునికి అవిధేయంగా ఉన్నప్పుడు మొదట్లో కొంచెం సరదాగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ తర్వాత భయంకరమైన బంధకాల నుంచి చుట్టుకున్నప్పుడు ఇబ్బందుల్లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉన్నాయి. అయితే మరొక గుంపు ప్రపంచంలో ఉన్నారు. వారు దేవుని నిమిత్తము, దేవుని కొరకు, దేవుని సేవార్థమై, దేవుని మహిమార్థమై శ్రమ పొందేవారు చాలామంది ఉన్నారు. ఆ గుంపులో మనం ఉందామా? పేతురు భక్తుడు అంటున్నాడు, అట్టి ఆయుధాన్ని మీరు ధరించుకోండి. అయితే ఎవరైతే శరీరమందు క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారో వారిలో ఇకపై మనుజ ఆశలు ఉండవు, వారు దేవుని ఇష్టానుసారంగా బ్రతుకుతారు అన్నాడు. ఇప్పుడు ఎవరైతే దేవుని కోసం నిలబడుతున్నారు, లేదా నేను దేవుని కోసం నిలబడాలి అనే ఆశ ఉందో, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతుంటారు, వెస్లీ గారు నేను దేవుని కోసం నిలబడాలనుకుంటున్నానండి, ఆయన కొరకు గట్టిగా నిలబడాలనుకుంటున్నారండి, ఏమన్నా కొంచెం రూల్ నెంబర్ 1, రూల్ నెంబర్ 2 అలాంటి ఏమైనా ఉంటే చెప్పండి వెస్లీ గారు అని చాలామంది పర్సనల్ ఇంటరాక్షన్లో నన్ను అడుగుతూ ఉంటారు. అయితే గమనించండి, పేతురు భక్తుడు ఏమంటున్నాడంటే, నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకుంటే దేవుని చిత్తాన్ని చేస్తావు, దేవుని ఇష్టానుసారంగా జీవిస్తావు. నువ్వు ఒక మాట మాట్లాడినా, ఒక తలంపు తలంచినా, ఒక ఆలోచనను నువ్వు పదును పెడుతున్నా, ఇవన్నీ కూడా నా దేవునికి ఇష్టమా కాదా అని పరిశీలన చేస్తా. సైకాలజిస్టులు ఏమంటారంటే మదర్స్ సెంటిమెంట్ అంటారు.
ఎప్పుడైనా నువ్వు ఏదైనా పని చేసేటప్పుడట లోక సంబంధ వ్యక్తులు చెబుతున్న మాట, ఇది నీ తల్లికి ఇష్టమా లేదని పరిశీలన చేయమంటారు. ఎందుకంటే మదర్హుడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. తల్లి తన బిడ్డల బాగోగులు, వారి యొక్క శ్రేష్టమైన అనుభవాలను ఎప్పుడు చూసుకుంటూ ఉంటుంది. ఉత్తమమైన తల్లి గురించి మాట్లాడదు. కొంతమంది దారి తప్పిన వారు ఉన్నారు, కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేసిన వాళ్ళు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సచ్ మదర్స్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మదర్స్ విత్ వాల్యూస్. విలువలు కలిగిన తల్లులు తమ బిడ్డలు ఎప్పుడు కూడా ప్రయోజనకరంగా ఉండాలనే, ఉన్నతమైన స్థితిలో ఉండాలనే, వ్యసనాలకు దూరంగా ఉండాలనే, ప్రేమ సంతోషంతో నింపబడాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. సైకాలజిస్టులు ఏమంటారంటే, నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఇది నీ తల్లికి ఇష్టమా లేదా అనేది పరిశీలన చేసుకుని చేయి, లైఫ్ బాగుంటుందంట. కానీ మనం లోక సంబంధమైన వ్యక్తులం కాదు కాబట్టి, దేవునికి సంబంధించిన వ్యక్తులం కాబట్టి మన ఆలోచన ఎలా ఉండాలంటే, ఉదయం లేచిన దాన్ని రాత్రి పడుకునేంత వరకు కూడా నువ్వు చేసిన ప్రతి పని ఇది నా దేవునికి ఇష్టమా కాదా, నా ప్రభువే నా ప్రక్కన ఉంటే, ఆయనే ఫిజికల్గా నా ప్రక్కన ప్రెజెంట్ అయి ఉంటే ఇది సపోర్ట్ చేస్తాడా, ఈ ఆలోచనను దేవుడు అంగీకరిస్తాడా, లేదా నేను మాట్లాడుతున్న మాటలు విని దేవుడు ఆనందిస్తాడా అనేది పరిశీలన చేసుకోగలిగితే, నేను చెబుతున్నాను దేవుని బిడ్డలారా, మీ జీవితం ఎంత బాగుంటుందంటే, ఎంత ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావంటే, దేవుడు తన ప్రణాళికలన్నీ కూడా ఏ ఒక్క ప్రణాళిక కూడా నిలుపు చేయకుండా ప్రతి ప్రణాళిక నీ ద్వారా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యూ విల్ క్యారీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వేర్ ఎవర్ యు ఆర్. ఎక్కడికైతే నువ్వు వెళ్తావో నీతో పాటు దేవుని సన్నిధి, ఆయన ప్రసన్నత వచ్చేస్తుంటే, నువ్వు ఎవరినైతే కలుస్తున్నావో, ఎవరితో అయితే మాట్లాడుతున్నావో, ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నావో, ఎవరితో మింగిల్ అవుతున్నావో, ఖచ్చితంగా ఎదుటి వ్యక్తి దీవెన పొందుతాడు, స్ఫూర్తిని పొందుతాడు, ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతాడు. అలా కాదంటావా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానండి, నా ఇష్టం వచ్చినట్టే మాట్లాడుకుంటాను, నా నోరు నా ఇష్టం, నా మెదడు నా ఇష్టం, నా ఆలోచనలు నా ఇష్టం అని అనుకుంటూ ఉంటే యు ఆర్ లూజింగ్ ద వాల్యుబుల్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి నీతో ఉండలేదో, యు ఆర్ జస్ట్ అ మియర్ పర్సన్. ఒక వ్యక్తిగా మాత్రం ఉన్నావు, కానీ దేవుని ప్రసన్నత, ఆయన మహిమ నీ చుట్టూ లేదు. కాబట్టే రకరకాలైన ఇబ్బందులు, అటాక్లు ఇవన్నీ కూడా కొన్నిసార్లు నీ జీవితంలోకి వస్తున్నాయేమో ఒకసారి ఆలోచించాయి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.